ప్రియమైన మిత్రులందరికీ శుభములు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అమ్మమ్మ మినప్పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మినప్పచ్చడికి బాండీలో కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసి ఇలా నేను ఎండుమిరపకాయలని తుంచి వేయించుతాను ఫ్రెండ్స్. ఎందుకంటే విత్తనాలు కూడా వేగుతాయి అనేసి కొంచెం తుంచి వేసి వేయించుతాను అన్నమాట. ఎప్పుడైనా ఏ చట్నీ చేసినా ఇంకా మిరపకాయలు వేయించుకున్న తర్వాత ఆ నూనెలోనే మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. సన్న సెక మీద మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ధనియాలు వేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ధనియాల పౌడర్ చేయడానికి ధనియాలు వేయించి పెట్టాను. వాటిలో కొన్ని వేసాను అన్నమాట. జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా వేసిన తర్వాత ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటిల్లో ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. కళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, సాల్ట్ కంటే కూడా. ఇంకా తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాను. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దానిలోకి చింతపండు కొంచెం వాటర్ వేసుకొని మరలా గ్రైండ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది 2 రకాలుగా పచ్చడిగా నేను తీస్తున్నాను. ఎందుకంటే నిల్వ ఉండాలంటే ఇట్లా ఈ మాత్రం గట్టిగా ఉండాలి. కొంచెం తీసి ఇది కొంచెం నిల్వ పెట్టుకోవటానికి ఇది 2-3 రోజులు ఉంటుంది. ఇంకా మిగతా దానిలో ఉల్లిపాయ వేసి కొంచెం చేస్తే అది తొందరగా అయిపోవాలన్నమాట. ఇది నిల్వ ఉండదు కదా, అందుకని ఇంకా కొంచెంలో ఉల్లిపాయ వేసి ఒక్కసారి అట్లా ఒక తిప్పేసేసి తీసుకోవటమే. ఇంకా ఉల్లిపాయ కచ్చపచ్చగా నలగాలి. నలిగిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మెత్తగా నలగకూడదు. ఇంకా ఇలాగ కచ్చపచ్చగా నలిగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒకే పచ్చడిలో మనం 2 రకాలుగా తీసి పెట్టుకుంటే ఫస్ట్ ఈ ఉల్లిపాయ వేసింది వాడేసుకుంటాము. ఇది వాడేసుకున్న తర్వాత ఇంకా 2 రోజులు మిగతా పచ్చడి వాడుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, బాగుంది. ఇక్కడ వెలుతురు సరిగా లేదు, ఇంట్లో తీసేసరికి నీడల్లో పెట్టి తీశారు, అందుకని మంచిగా రాలేదు, కానీ బాగుంది. ఓకే ఫ్రెండ్స్.